పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం క్లాస్లో పరమ గురువులు ప్రధానంగా వాళ్ళు నిర్వహించుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, జీవుడిలో వాళ్ళని ఏ విధంగా అప్లిఫ్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రధానంగా 4 అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత మనం ఫర్దర్ కంటిన్యూషన్లో మనం ఉన్నాం. మెథడ్స్ ఆఫ్ అప్రోచ్ అండ్ ఎఫెక్ట్స్ అబ్టైన్డ్. అది సో ఈ టాపిక్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ టాపిక్లో వెళ్ళబోతున్నాం. The methods of approach are broadly 3, and we might indicate 5 results that will eventuate from the employment of these methods. The 3 methods are. So, పరమగురువుల్ని ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చు, how we can approach మాస్టర్ అటువంటి విషయం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అది ప్రధానంగా 3 స్టెప్స్ చెప్పారు. ఈ మూడిట్లో మీరు ఈ 3 మార్గాలుగా మీరు పరమగురువుల్ని అప్రోచ్ అవ్వచ్చు. వాటి యొక్క ఇది ఉంటాయి. వాటి యొక్క ఇఫెక్ట్స్ 5 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. సో ఈ అప్రోచ్ అయినటువంటి ఇఫెక్ట్స్ 5గా మనకి దర్శనమిస్తాయి. అందులో ఈ 3 మెథడ్స్ ఏమేమిటి అనేవి ఇప్పుడు చెప్తున్నారు. 1 is sanctified service. Number 2 is love demonstrating through wisdom. Number 3 is intellectual application. So they are all 3 but diverse methods of expressing one and the same thing. Active one-pointedness, it expresses itself in service for the race through love and wisdom. చెప్పడానికి 3గా ఉన్నాయి కానివ్వండి, ఒకటే అనండి మార్గం అంటున్నారు. సాంక్టిఫైడ్ సర్వీస్ అన్నారు, లవ్ అండ్ విజ్డమ్ అన్నారు, తర్వాత ఇంటలెక్చువల్ అప్లికేషన్ అన్నారు. చెప్పడానికి 3 అన్నారు కానివ్వండి, ఒకటే సార్ మార్గం అంటున్నారు ఆయన. వన్ పాయింటెడ్నెస్ itself in service for the race through love and wisdom. So itself in service, love and one-pointedness that expresses itself in service. ఒకే ఒక దృష్టిగా మనం జీవిస్తూ ఉండాలి. సర్వీస్ ఆస్పెక్ట్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. అదొక్కటే మనం ఉద్ధరింపబడడానికి, పరమగురువుని అప్రోచ్ అవ్వడానికి సర్వీస్ ఫర్ ద రేస్ త్రూ లవ్ అండ్ విజ్డమ్. లవ్ అండ్ విజ్డమ్ ద్వారా సర్వీస్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఏదో ఒక సర్వీస్ చేయాలి మనం. సర్వీస్ వలననే మనం పరమగురువుల్ని మనం దర్శించగలుగుతాం. But some individuals express that in one way and some in another. Some carry the outer appearance of intellectuality and others of love. And before the attainment is possible, intellectuality must be based on love, while love without mental development and that discrimination, that mind efforts is apt to be unbalanced and unwise. సో ఇంటెలెక్చువాలిటీ అంటే మనకున్నటువంటి తెలివితేటలు మనకి దేని బేస్గా ఉండాలి, తెలివి ఎక్కడ ఉండాలి అంటే కనుక ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి తెలివి రాణిస్తుంది కానివ్వండి, ప్రేమ లేనటువంటి తెలివి ఉపయోగం లేదండి అంటున్నారు. ప్రేమగా ఉంటూ దాని మీద అప్పుడు మీరు తెలివితేటలు ఫోకస్ చేసుకోండి. దట్ హెల్ప్స్ యూ. జీవుల మీద ఏ రకంగా మనం ఎస్కేప్ అవుదాం, ఏ రకంగా మనం వీడి దగ్గర నుంచి 10 రూపాయలు ఎక్కువ కొట్టేద్దాం అనేటువంటి దృష్టి ఉన్నటువంటి వాటి జీవితంలో ఎప్పుడు సుఖపడినటువంటి మనకి కథలు కానీ, విషయాలు కానీ, హిస్టరీ కానీ లేదు. మన జీవుడు పుట్టినప్పటి నుంచి కూడా
వాడు పక్కనున్నటువంటి వాడిని ఏ విధంగా తొక్కేసి మనం పైకి ఎదిగేద్దాం అని అనుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా జీవితంలో సుఖపడినట్టుగా కనబడుతుంటుంది. కోరికలు తీరినట్లుగా భ్రమగొల్పును గాని తీరవని నీ వెరుగుదువు కదా అని అంటాడు వేదవ్యాసుడు. చిత్రవీరుడు చిత్రాంగదుడు ఆ విషయంగా వస్తూ సత్యవతి దేవతడు అంటున్న మాట ఆయన. కనుక ఇవన్నీ ఏంటంటే ఇంటలెక్చువల్గా ఉండడం అనేటువంటి వాడు మనకన్నా చాలా తెలియగలవాడండి అని అనుకుంటుంటాం. కానీ తెలివితేటలు ఎప్పుడు కూడా అలా సుఖ పెడుతున్నట్టుగా అలా ఉంటుంటుంది కానీ సుఖ పెట్టలేవు అవి. అందుగురించి ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి వాడికి తెలివితేటలు ఉంటే ఓకే, దట్స్ అన్ యాడెడ్ క్వాలిటీ అంతే. కానీ ప్రేమ లేకుండా తెలివితేటలు ఉంటే మాత్రం ఉపయోగం లేదండి అని ఏం చెప్తున్నారు, జ్వాలకుడు గారు చెప్తున్నారు ఆ విషయం. Otherwise, both love and mind must be expressed in terms of service before the full flower of either is attained. బోత్ లవ్ అండ్ మైండ్, అది మన యొక్క తెలివితేటలు ప్రేమ ఈ రెండు కూడా సర్వీస్లో పెట్టారు. అంటే మనకు తెలివి ఉంది, చక్కగా మనం ఏదైనా చదివితే అర్థం చేసుకోగలుగుతాం, ప్రేమ ఉండాలి, ఈ రెండింటిని సర్వీస్లో పెట్టండి. అంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని తెలుసుకోండి, తెలుసుకుని 10 మందికి వివరించి చెప్పండి. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. అలా ప్రేమ అన్నటువంటిది మీకున్నటువంటి మైండ్, అంటే వేరే వాడికి అంత మైండ్ లేదు, సో వాడికి మీరు చక్కగా కూర్చోబెట్టి పాఠాలు చెప్పండి. లేదా వాళ్ళందరికీ పాపం ఏమీ తెలియదు, ఏబిసిడీలు రావు, వాళ్ళందరికీ చక్కగా కూర్చోబెట్టి సాయంత్రం పూట 1 గంట సేపు రారా బాబు అని చెప్పండి ఆ పిల్లలకి, వాళ్ళందరూ కూర్చోబెట్టి నేర్పించండి. ఇలా సంథింగ్ మైండ్ అండ్ లవ్ ఈ రెండు ఇన్వాల్వ్ చేసుకుంటూ చేసేటువంటి సర్వీస్ చాలా మంచి సర్వీస్ అని చెప్తున్నారు ఆయన. బిఫోర్ ద ఫుల్ ఫ్లవర్ ఆఫ్ ఎయిదర్ ఈజ్ అటైన్డ్, let us consider each of these methods separately and indicate the meditation to be followed thereon. అది వీటి గురించి వివరంగా చెప్పుకున్నాం. Sanctified service is the method of the man who wields the law, the method of the occultist, and the rudiments of the method are laid down in Raj Yoga. Rudiments of the method are laid down in Raj Yoga. అది మెథడ్స్ ఆఫ్ సర్వీస్లో రాజయోగం అది మనకు ప్రధానంగా మన మాస్టర్ గారి మార్గం. ది మెథడ్ ఆఫ్ ది అక్కల్టిస్ట్, దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ ది మ్యాన్ హూ వైల్డ్స్ ద లా. అది సో మనం ప్రధానంగా పరమగురువుల మార్గం కానీ మనం చేసుకునేటువంటి మార్గం కానీ రాజయోగం. ఏమిటి రాజయోగం అంటే అది చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ ఆయన అంటే మధ్య మధ్యలో హీ గివ్స్ గ్యాప్. అంటే ఏంటంటే ఆ రాజయోగం అని చెప్పి ఇక్కడ ఆగారు ఆయన. జస్ట్ ఆగి ద వర్డ్ సాంక్టిఫికేషన్ యాజ్ యు నో ఇన్ ద బేసిక్ సెన్స్ సిగ్నిఫైస్ ది కంప్లీట్ సరెండర్ ఆఫ్ ది హోల్ బీయింగ్ టు వన్ ఆబ్జెక్ట్, ది లార్డ్ ఆర్ రూలర్. ఎప్పుడైనా సరే ఒక్కడికి మనం బాగా శరణాగతి చెందాలి. ఒక్కడికి అంటే ఇక్కడ వన్ ఆబ్జెక్ట్ అని అన్నారు. యూ సరెండర్ టు వన్ ఆబ్జెక్ట్ అండ్ యూ డు సర్వీస్. గురువు అనేవాడు ఒక్కడే, కానీ 10 మంది గురువులు ఉంటారు. ఒకే గురువు యొక్క మార్గంలో వీళ్ళందరూ నడుస్తున్నటువంటి వారు పరమ గురువులు అందరూ కూడా. అంటే ఎవరి మార్గం వాళ్ళది అన్నట్టుగా కాదు. అలా ఎలాగో మనం కూడా ఒకే గురువుకి శరణాగతి చెందడం. మిగిలిన వాళ్ళకు కూడా మిగిలిన ఫోటోలు కూడా మనం గురు పూజలో పెడతాం. అంటే ఏమిటి అక్కడ ఉద్దేశం, వీళ్ళు కూడా అంతటి వాళ్ళు, కానీ గురువు మాత్రం ఒకడే. దృష్టిలో గురువుగా వ్యక్తం అవుతున్నటువంటి వెలుగు ఒకటే. ఆ వెలుగు ఎన్ని రూపాలుగా ఉంది, మనకు ఆ వెలుగు ఒక రూపముగా మనకు దర్శనమిస్తుంది, ఆయన మనకు గురువు అంతే. కనుక అది ది లార్డ్ ఆర్ రూలర్ అన్నారు. ఇట్ మీన్స్ ద గివింగ్ హోల్లీ టు ద వన్ ద డివోటీ ఆస్పైర్స్ టు. అది ఇట్ మీన్స్ ది consecration of the whole threefold man to the work in hand. It entails, therefore, the application of the entire time and self to the bringing of each body under the subjugation of the ego. మనకు ఉన్నటువంటి 3 బాడీస్ని కూడా మన ఈగోకి తీసుకెళ్ళిపోవాలి, సబ్జుగేషన్ ఆఫ్ ది ఈగోకి వెళ్ళిపోవాలి. 3 అంటే ఈగో ఏది చెప్తే ఆ మాట వినేటట్టుగా మన యొక్క మెంటల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, ఈ 3 కూడా చక్కగా వినేట్టుగా 3 దాని హ్యాండ్ ఓవర్లో ఉండాలి 3 బాడీస్. అది ఆయన అంటున్నారు. And the complete mastery of each plane and subplane. It involves the comprehension of each evolution and form of divine life as found on those planes and subplanes with one aim in view and only one, the furthering of the plan of the hierarchy of life. ఒకే ఒక ప్లాన్ అన్నటువంటి దానిలో ఇది నడుస్తూ ఉంటుంది సృష్టి అంతా కూడా. దాంట్లో భాగంగా మన యొక్క కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన అధీనంలో నడుస్తున్నాయట. అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన అనుకున్న విధముగా ఇవన్నీ ఈ ప్లేన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయి సృష్టిలో. జీవుడు కూడా ఈగో యొక్క హ్యాండ్ ఓవర్లో ఈ యొక్క లోవర్ 3 ప్లేన్స్ అన్నటువంటి ఆ హ్యాండ్ ఓవర్లో ఆ ఈగో అనుకున్న విధముగా ఈ 3 వెళ్తూ ఉండాలి ఎప్పుడు లైఫ్ అన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్. అలా
The method followed is that of the interest application to the work of rounding and the bodies and of making them fit instruments for service. సో ఈ మూడింటిని మేకింగ్ దెమ్ ఫిట్ ఫర్ సర్వీస్. ఆస్ట్రల్ ప్లేన్లో నిన్న లెక్చర్ అన్నప్పుడు చక్కగా సేవ చేద్దాం అనిపించింది. ఫిజికల్ ప్లేన్కి వచ్చేటికి వాడికి ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి ఫిజికల్ ప్లేన్లో వాడు చేసుకునే విధముగా వాడు ఫిజికల్ ప్లేన్ వాడికి సహకరించాలి, ఆ విధంగా ఉంచుకోవాలి. కనుక ఈ 3 ప్లేన్స్ కూడా చక్కగా సర్వీస్ ఆస్పెక్ట్కి లేదా వాడు నిర్ణయించుకున్నటువంటి ఈగోయిక్ ఆస్పెక్ట్లో ఏ నిర్ణయం తీసుకున్నాడో అది ఇంప్లిమెంట్ చేసేటువంటి విధముగా ఈ 3 ప్లేన్స్ ఉండాలి. అందుగురించి ఫస్ట్ ఏమని చెప్పారంటే ఇంటలెక్చువల్ షుడ్ కోయిన్సైడ్ విత్ లవ్ అండ్ దట్ షుడ్ బి పుట్ ఇన్ సర్వీస్. అది మార్గం మనకి. The method followed is that of the intensest application to the work of rounding out the bodies and of making them fit instruments for service. It is perhaps the hardest way that a man can trade. It leaves no department of the life untouched. No department of life untouched. So it includes everything. సర్వీస్ కానీ మెడిటేషన్ కానీ ఎంత హయ్యర్ ప్లేన్స్కి సంబంధించిందండి. లోవర్ ప్లేన్స్లో మీరు ఎట్లా ఉన్నా పర్వాలేదు అన్నటువంటి మార్గం కాదు. సో కింద నుంచి బేస్ నుంచి మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్తూ అప్పుడు హయ్యర్ ప్లేన్స్లో వీడు ఉండగలుగుతాడు. లోవర్ ప్లేన్స్కి సంబంధం లేనటువంటిది హయ్యర్ ప్లేన్ అని అనుకుంటే వీడు జారిపోతాడు అనమాట, నిలబడలేడు. అది చాలా గురించి ఫస్ట్ లోవర్ ప్లేన్స్లో చాలా పక్కడ్బందీగా మనం బిల్డప్ చేసుకోవాలి. ఏవో పడితే అవి మనం అట్రాక్ట్ చేసేయకూడదు. సో మనం అట్రాక్ట్ చేస్తున్నవి ఏమిటి, అది కరెక్టేనా, ఇదంతా ముందు ఒక చక్కగా వీడు లోవర్ ప్లేన్స్లో ఒక మంచి బేస్ క్రియేట్ చేసుకుని అప్పుడు వీడు ధ్యానం కూర్చున్నాడు అనుకోండి, చక్కగా వీడికి ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. అసలు వాడు ఎవడో ధ్యానం కూర్చున్న ముందు బాబు నీకు ₹1,00,000 ఇస్తాను, ఒక 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడాలరా అంటే లేదు సార్ కొంచెం వెయిట్ చేయండి నేను ధ్యానం చేసుకోవాలంటాడు. బికాజ్ హీ నోస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ హీ నీడ్ అండ్ వాట్ హీ హాస్ టు డూ అన్నీ వీడికి తెలుసు. ఆ రకంగా వీడు వ్యవహరిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఏ విధంగా ఉంటూ ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇవన్నీ చక్కగా తెలుసుకుని ఉంటాడు. ఈ లోవర్ 3 ప్లేన్స్ కూడా ఈగోయిక్ కనెక్టివిటీకి వచ్చేస్తాయి. All is brought under law in meditation. Therefore, the form of that meditation will be a threefold structure. So, meditation is a threefold structure. So, in that first point is the law governing the physical body will be studied and brooded over. So, ఈ ఫిజికల్ బాడీని గవర్న్ చేస్తున్నటువంటిది ఏంటి, దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటారు, పూర్తిగా తెలుసుకోవాలి. సార్ వాట్ ఈస్ ఫిజికల్ బాడీ అనేటువంటి తెలుసుకోవాలి వీడు బాగా చక్కగా. సో ఈ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, లైఫ్ అన్నటువంటిది ఎలా లీడ్ చేయాలి, ఫిజికల్ ప్లేన్లో వీడు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉండాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, ఇవన్నీ పూర్తిగా వీడు తెలుసుకుని వీడు ఉంటూ ఉంటాడు. ఏ క్షణానికి ఎలా అనిపిస్తుంటే అలా చేసేయడం అన్నటువంటిది మార్గం కాదు. తెలుసుకోండి పూర్తిగా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎంత శుభ్రత పాటించాలి, ఎంత శుభ్రత పాటించక్కర్లేదు, ఇవన్నీ పూర్తిగా వీడు తెలుసుకుని ఉంటాడు అనమాట. బ్రూడెడ్ ఓవర్. అది దిస్ బ్రూడింగ్ విల్ ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ రిజిడ్ డిసిప్లినింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. ఈ బ్రూడింగ్ వల్ల ఏమవుతుందంటే వీడు చక్కగా వీడు రిజిడ్ డిసిప్లినింగ్ అన్నటువంటిది వస్తుంది. ఎక్కడ తినాలో అక్కడే తింటాడు, ఎక్కడ తినకూడదు అక్కడ తినడు. విల్ వెయిట్ అంటే మరీ ఆకలిస్తే 2 పళ్ళు కొనుక్కుంటాడు, మంచినీళ్ళు తాగుతాడు, పళ్ళు తింటాడు, మళ్ళీ ఇది చేస్తాడు. అది ఆ విధమైనటువంటి డిసిప్లిన్ వచ్చేస్తుంది లైఫ్లో. డిసిప్లిన్ అన్నటువంటిది చాలా అవసరం. ఫిజికల్ ప్లేన్ చక్కగా డిసిప్లిన్గా ఉండాలి చాలా. సో బ్రూడింగ్ ఈ ఫిజికల్ ప్లేన్లో ఎలా ఉండాలనేటువంటిది వాడు బ్రూడ్ ఓవర్ అని అన్నారు. అంటే ఏంటి, ఫలానా బుక్స్ చదవండి అని చెప్పలేదు, వాడికే తెలుస్తుంది ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి ఆహారం తినకూడదు, ఏ విధంగా ఉండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఇవన్నీ వాడికే తెలుస్తాయి అన్నీ కూడా సమస్తం. కనుక ఆ విధంగా తెలుసుకుని వాటిని తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా చక్కగా పాటించడం అన్నటువంటి చేయాలి. ఫిజికల్ ప్లేన్లో మనం చేస్తే it will be set apart wholly for service and subjected consequently to a process that will attune and develop it more quickly. So appudu vide chakka it will be set apart wholly for service. So life అనేటువంటి దేనికి ఇచ్చారు, ఈ దేహం అనేటువంటి దేనికి ఇచ్చారు అనేటువంటి చక్కగా వాడికి తెలుస్తుంది. సో ఫిజికల్ ప్లేన్ ఎందుకు ఇచ్చారో మనకు తెలియకుండా మన జీవితం గడిపేస్తున్నాం. సో వాట్ ఫర్ వీ కేమ్ టు దిస్ ఫిజికల్ ప్లేన్ అంటే చక్కగా తెలుసుకోవాలి మనం. సో బ్రూడ్ ఓవర్ అన్నారు దాన్ని, అందుగురించి మీరు
ఆయన అన్నాడు కదా, భృగుర్వైవా రుణి అని అన్నాడు కదా ఆయన. భృగు అడిగాడు వరుణ్, ఏమిటి ఫిజికల్ ప్లేన్ ఇదంతా అని. ధ్యానం చేయరా నాయన, నీకే తెలుస్తాయి అన్నాడు ఆయన. అట్లా. సో దీన్ని ధ్యానం చేయండి బాగా, అప్పుడు మీకు తెలుస్తుంది దేనికి ఇచ్చారు ఫిజికల్ ప్లేన్. దానికి వాడండి. దేనికి ఇచ్చారో దానికి వాడండి అంటున్నాడు ఆయన. అంతే, ఇంకేం చెప్పట్లేదు. నేను చెప్పిన దానికి వాడండి అని అనట్లేదు. ఇది దేనికి ఇచ్చారో తెలుసుకోండి, ఇది దానికి వాడండి. అది ఫిజికల్ ప్లేన్ అంటే అని అన్నారు ఆయన. So it is wholly for service and subjected consequently to a process that will attune and develop it more quickly. అది. సో ఎప్పుడైతే దానికి వాడుతుంటామో డెవలప్మెంట్ విల్ బి మోర్ క్విక్లీ, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి వేరే వాటికి వాడుతుంటే ఆ మట్టి ఆ బురద ఇవన్నీ అంటుతూ ఉంటాయి. అదంతా తుడుచుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, ఇదంతా అయిపోతుంటుంది లైఫ్లో. లైఫ్ అంతా కూడా అలానే వెళ్ళిపోతుంటుంది మనకు తెలియకుండా. అది చేద్దాం అనుకుంటాం, అదేదో చేస్తాం, అది తప్పని తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతుంది లైఫ్. అప్పుడు తెలుసుకుని యూజ్ లేదు, ఎందుకంటే 10 ఏళ్ళు వెళ్ళిపోయింది, బండి దాటిపోయింది. కనుక ఈ విధంగా ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడైతే వీడి కరెక్ట్గా వాడు దేనికి వచ్చాడు, ఏమిటి ఫిజికల్ ప్లేన్ అంటే చక్కగా తెలుసుకోండి, దానికి వాడండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్వీస్. ఇతరులకి ఏదైనా చేసి పెట్టడానికి. వేరే ప్లేన్స్లో ఉన్నటువంటి వాడు ఇతరుడికి ఏదైనా చేసి పెట్టడం అంటే చాలా కష్టం. ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు పక్కన ఉన్నటువంటి మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇస్తాడు, వాడికి ఆకలి ఇస్తుందంటే అన్నం వండి పెట్టగలడు. అంతా ఫిజికల్ ప్లేన్లో చేయగలడు మాత్రం. యాస్ట్రల్ ప్లేన్లో నీకు మంచినీళ్ళు ఇచ్చా తాగేసే అన్నాడు అనుకుంటాడు, ఏమి అదేం జరగదు అట్లా. ఫిజికల్ ప్లేన్లోనే మాత్రమే మనం మంచినీళ్ళు ఇవ్వగలుగుతాం, వాడు తాగలుగుతాడు. కనుక ఏమిటి దేని గురించి ఇచ్చారు అంటే దిస్ ఇస్ ఫర్ సర్వీస్ అన్నారు. సో సర్వీస్ ఎప్పుడైతే మనం చేస్తుంటాం, మనం చక్కగా హాయిగా మనం కూడా సంతోషంగా ఉండడానికి ప్రకృతిలో మనకి దానికి కావాల్సినటువంటి సుఖము సంతోషం అనేటువంటి జీతం రూపంలో ప్రకృతి ఏర్పాటు చేసింది అనేటువంటి విషయం ధ్యానం చేస్తున్నాడు చక్కగా తెలుస్తుంది. సో జీతం కోసం పనిచేయడం కాదు, పని చేస్తున్నాను కాబట్టి ప్రకృతి నాకు జీతం అనేటువంటిది ఏర్పాటు చేసింది, అది ఇస్తూ ఉంటుంది. ఏ పని చేసినా సరే ఏదో రూపాయలు మనకు అందుతుంటుంది సృష్టిలోంచి, అది బాగా తెలుసుకోవాలి. ఇది హయ్యర్ లైఫ్. మనం ఫలానా పని చేస్తే వాడి జీతం వాడు ఇస్తానన్నాడు, చివరికి వాడు ఎగ్గొట్టేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఒప్పుకున్నాం ముందు, మనం ఒడవలేదు అనుకోండి మనం ఒప్పుకున్నటువంటి పనికి. కనుక ఒక హయ్యర్ లా అనేటువంటి సృష్టిలో ఎప్పుడూ ఉంటుంటుంది. ఏంటంటే కనుక మనం చేసినటువంటి పనికి మనకి ఎప్పుడూ కూడా జీతం అనేటువంటిది ఇవ్వబడుతుంది, ఏదో రూపాయలు వస్తుంటుంది మనకి. కనుక తెలుసుకున్నటువంటి వాడు సర్వీస్ ఆస్పెక్ట్లో చక్కగా విచ్చుకుని వాడు ఉంటూ ఉంటాడు. అది ఫిజికల్ ప్లేన్ అంటే. నెంబర్ 2 is ఎమోషనల్. ది బాడీ ఆఫ్ ది ఎమోషన్స్ విల్ బి scientifically studied and the loss of water will be comprehended. The body of the emotions will be scientifically studied. ఎమోషన్స్ అంటే చక్కగా వాటిని తెలుసుకోండి. ఏమిటి ఎమోషన్స్, ఇవి ఎట్లా ఏర్పడుతున్నాయి, ఏమిటి అంటే ది లాస్ ఆఫ్ వాటర్. ఆస్ట్రల్ ప్లేన్ అనేటువంటిది ఎలా బిల్డప్ అయింది, ఏమిటి. సో ఆస్ట్రల్ ప్లేన్లో దేనికి ఇది బిల్డప్ అయింది అంటే ఇది డిజైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఉంటేనే వాడు ఆ పని చేయుటకు కారణముగా ఇది వర్తిస్తుంది. డిజైర్ ఆస్పెక్టే లేదనుకోండి, వాడు ఆ పని చేయడానికి కారణం లేదు, వాడు చేయడు. వాడికి చేయాలని అనిపించాలి కదా, ఒక థాట్ అనేటువంటిది రావాలి కదా, ఇది చేద్దాం అనేటువంటిది. అంటే దాని ఏదో ఒక కోరిక పుడితేనే వాడు అది చేద్దాం అంటాడు. అదే వాడు ఎందుకంటాడు, అనడు కాబట్టి చేయడు ఇంకోడు. అదే నుంచి ఎమోషన్స్ అంటే దేనికి ఏర్పడుతున్నాయి సృష్టిలో అంటే తెలుసుకోండి అంటున్నారండి. సో మనలో కోరిక అనేటువంటి దేనికి ఏర్పడుతుంది, కోరికలు ఉండకూడదు అనేటువంటి స్థితి కాదు. కోరిక అనేటువంటిది అసలు దేనికి పుట్టింది సృష్టిలో? కోరిక అసలు ఉండకూడదు అంటే అసలు కోరిక అనేటువంటి పాయింట్ ఎందుకు స్టార్ట్ అయింది అసలు సృష్టిలో? కోరిక అంటే ఎటువంటి కోరికలు ఉండకూడదో అది తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ చెప్పింది జాగ్రత్తగా చదువుకోవాలి. కనుక కోరిక అనేటువంటిది వాడు కోరడం చేత మాత్రం వీళ్ళందరూ సుఖం సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరట. కనుక కోరిక అనేటువంటి దేనికి ఏర్పడుతుంది? ది లాస్ ఆఫ్ వాటర్ విల్ బి కాంప్రిహెండెడ్. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టర్మ్ దేర్ షల్ బి నో మోర్ సీ. సీ అనేటువంటిది ఉండకూడదు మనకి లైఫ్లో. సీ అనేటువంటిది ఏమిటి అంటే ఎగిడి జిడిగి ఊరిని వేవ్స్. సీ అంతా కూడా చప్పుడు, దానివల్ల ఉపయోగం లేదు. సీ ఎంత పెద్దదైనా దానివల్ల ఉపయోగం తక్కువ, అన్ని తాగడానికి పనికిరావు, ఎప్పుడు కూడా చప్పుడే. వేవ్స్, ఫుల్ ఆఫ్ వేవ్స్. సో మనలో ఎమోషనల్ ప్లేన్ అంతా కూడా ఫుల్ ఆఫ్ వేవ్స్గా ఉంటుంది. అదేదో లాటరీ దొరికింది అంటే ఫుల్ హ్యాపీ, లాటరీ పోయింది అంటే ఫుల్ బాధ. సో లైఫ్ అంతా కూడా ఈ ఎమోషన్స్ వీటితో ఈ విధంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడు చప్పుడే. సీ దగ్గర ఎప్పుడు చప్పుడే మనకు ఉండేది, అది ఉపయోగం లేనిది. విల్ బి నోన్ అండ్ ద సీ ఆఫ్ స్టార్మ్ అండ్ ప్యాషన్ will be superseded by the sea of glass, which directly reflects the higher intuition and mirrors it with perfect accuracy. ఇక్కడ ఏం జరగాలి? ఇలాంటిది కాదండి ఉండాల్సింది, సీ ఆఫ్ మిర్రర్ అన్నారు. అంటే పైన ఆకాశంలో ఏదుందో అది చక్కగా
మిర్రర్ రిఫ్లెక్షన్ అందులో పడుతూ ఉండేటువంటి సీ మనకు ఉండాలి. అది సీ అనేది. ఇంకా సీ ఆఫ్ మిర్రర్ అన్నారు దాని అప్పుడు ఆ సీ. సో ఈ సీ నుంచి ఆ సీకి మనం వెళ్ళాలి, వేవ్స్ ఫామ్ దీంట్లో నుంచి. కనుక అలా వెళ్ళడానికి దాన్ని ఏమన్నారంటే ఆస్పిరేషన్ అన్నారు. సో డిజైర్స్ నుంచి ఆస్పిరేషన్స్లోకి మనం ఎదగాలి విత్ పర్ఫెక్ట్ యాక్యురసీ, బీయింగ్ unruffled and immovable. The emotional body will be set apart wholly for service, and its place in the threefold microcosm will be regarded as corresponding to that in the macrocosm. So microcosm ఇది దేనితోటి కరస్పాండ్ అవ్వాలి? మ్యాక్రోకాసం తోటి ఇది కరస్పాండ్ అవ్వాలి. వీడు ఎవడు పిల్లాడో వాడి ఇంటితో వీడు కరస్పాండ్ అవుతూ ఉండాలి. వీడు మనం ఏ ఇంటికి మనం ఆ ఇంటికి వెళుతుండడం, వాళ్ళతోటి ఆ ఇంటి వాళ్ళతో మన ఇంట్లోకి మనం కనెక్టివిటీ అవుతాం కదా. మనం ఏ ఊరు వచ్చేసినా ఎక్కడికి వచ్చినా నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ హోటల్లో దిగాను, ఇక్కడ ఉన్నాను, మళ్ళీ పలానా పని అయిపోగానే నేను బయలుదేరి వస్తాను, భోజనం చేశాను, వచ్చాను. ఇదే సంథింగ్ మనం ఆ ఇంటితో మనం కనెక్టివిటీ ఫుల్గా మనం మెయింటైన్ చేస్తాం. అది ఎట్లాగో అలాగే మ్యాక్రోకాసం తోటి మనం కనెక్టివిటీ బాగా మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ కమ్యూనికేషన్స్ అన్నటువంటి మనకంటే మిర్రర్ రిఫ్లెక్షన్ మనకి చక్కగా ఆస్ట్రల్ ప్లేన్ మిర్రర్ రిఫ్లెక్షన్గా మనకు తయారైతే కనుక అప్పుడు సృష్టిలో అన్నట్టు మనకి మిర్రర్ రిఫ్లెక్షన్గా మన మీద ఉంటూ ఉంటుంది. అప్పుడు దీనికి దానికి ఒక కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయి ఉంటూ ఉంటుంది. While the occult significance of its being the only complete unit in the threefold lower nature will be apprehended, and the fact made use of the effect certain results. అప్పుడు దీనివల్ల సర్టెన్ రిజల్ట్స్ అంటుంటాయి ఉంటాయి, అవి తెలుసుకోండి అంటున్నారు. ఏంటంటే while the occult significance of its being the only complete unit in the threefold lower nature will be apprehended. So threefold lower nature లో అంటే ఫిజికల్ ఆస్పెక్ట్, ఈ త్రీఫోల్డ్ లోవర్ నేచర్ గురించి సంపూర్ణముగా మీకు అప్పుడు తెలియబడుతుంది. ఎందుకంటే దానితో కమ్యూనికేట్ అయితే దేనికి ఏర్పరిచారు, ఏమిటి ఈ విషయాలు అనేటువంటి అన్నీ కూడా పూర్తిగా మనకు అవగాహనలోకి వస్తాయి. అవి తెలుసుకోండి బాగా. అండ్ ది ఫ్యాక్ట్ మేడ్ యూజ్ ఆఫ్ టు ఇఫెక్ట్ సర్టెన్ రిజల్ట్స్. అప్పుడు దానివల్ల మన దేహంలోనూ ఈ సృష్టిలోనూ ఉన్నటువంటి రిజల్ట్స్ మనం చక్కగా చదువుకోగలుగుతాం. దేనికి ఏర్పరిచారు ఇవన్నీ అనేటువంటి తెలుసుకోవడం చేత. అది దట్ ఈస్ ది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇస్ the place of the lower mind. The personality level, this is the third point. So lower mind in the scheme of things will be steady. So ఇందులో లోవర్ మైండ్ యొక్క విశిష్టత ఏమిటి అంటే తెలుసుకుందాం. అండ్ ద క్వాలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ డెవలప్. ఇక్కడ ఏమిటి మనకి లోవర్ మైండ్ అనేటువంటిది ఉండడం చేత క్వాలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటూ మనలో పనిచేస్తుంది. నేను వేరు వాడు వేరు అంటూ మనలో ఎక్కడ పనిచేస్తుంది అంటే మెంటల్ ప్లేన్లో పనిచేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఫైర్ are occultly allied, and just as the logos by fire tries every man's work of what sort it is, so the microcosm on a lesser scale has to do the same. సో సృష్టిలో ఏం జరుగుతుందో చూడండి, అదే మీరు చేయండి సార్. ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదండి, ఎలా ధ్యానం చేయాలో తెలియట్లేదండి, ఏంటి కష్టం, ఏం అక్కర్లేదండి, అక్కడ ఎలా ఉంది ఇక్కడ అలా చేయండి అంతే. సింపుల్. గురించి ఏం చెప్తున్నారంటే డిస్క్రిమినేషన్ అండ్ ఫైర్ ఆర్ అకల్ట్లీ అలైడ్. ఈ రెండింటిని కలిపేసేయండి అన్నారు. డిస్క్రిమినేషన్ అండ్ ఫైర్ ఆర్ అకల్ట్లీ అలైడ్, అండ్ జస్ట్ యాజ్ ది లోగోస్ బై ఫైర్ ట్రైస్ ఎవ్రీ మ్యాన్స్ వర్క్ ఆఫ్ వాట్ సార్ట్ ఇట్ ఈస్. సో మనలో ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటే పనిచేస్తాం చూసారా. సో ఇది మంచిది, ఇది చెడు, లేదా వీడు మంచివి, ఇలా అనేక రకాలైనటువంటిది డిస్క్రిమినేషన్. మనం ఇది వేరు, ఇది మంచి, ఇలా ఇదంతా పనిచేస్తాం చూసారా. ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది మనలో పనిచేస్తున్న దాన్ని ఫైర్ ఆస్పెక్ట్ తోటి కలపండి అన్నారు. సో దేనితో కలపాలో తెలుసుకోవాలి మనం. సో ఫైర్ ఆస్పెక్ట్ తోటి కలిపేటప్పటికి అప్పుడు జీవుల్ని జీవులుగా దర్శించడంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, సో ఫైర్ ఆస్పెక్ట్ తోటి కలిపేటప్పుడు ఏమవుతుంది, నాలోనూ ఫైరే వాడిలోనూ ఫైరే. సో ఫైర్ వాడిలో ఈ విధంగా ఎక్స్ప్రెస్ అవుతుంది అన్నటువంటి విషయం తెలుసుకోగలగాలి. సో డిస్క్రిమినేషన్ ఎక్కడ వాడాలంటే ఫైర్ ఆస్పెక్ట్ తోటి లింకప్ అయినప్పుడు అప్పుడు డిస్క్రిమినేషన్. ఆ రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడా, ఆనందించండి. ఈ రూపంలో ఉన్నటువంటి వాసుదేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు, అదే ఆనందించండి. ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి వాసుదేవుడు ఇన్ని రూపాలుగా మనకి ఆయన యొక్క విశ్వరూప సందర్శనం అన్నటువంటిది కల్పిస్తున్నాడు. అది తెలుసుకుని ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అలా వాడుకోండి. దేన్ని ఎక్కడ వాడుకోవాలో అది అక్కడ వాడుకోండి, లైఫ్ చాలా బాగుంటుంది అంటున్నాడు ఆయన. సో అండ్ జస్ట్ యాజ్ ద లోగోస్ బై ఫైర్
tries every man's work of what sort it is. So the microcosm on a lesser scale has to do the same. What are they చేయాలి? Just as the logos likewise does this paramountly in the fifth round of judgment and of separation. ఈ లోగోస్ అంటే మనకి లోగోస్ అన్నటువంటి వాళ్ళు ఈ సౌరమండలాన్ని నిర్మాణం చేసి ఇచ్చినటువంటి వాళ్ళు లోగోస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారట? ఇదే చేస్తున్నారు వాళ్ళు. లోగోస్ likewise does this paramountly in the fifth round of judgment. సో ఫిఫ్త్ రౌండ్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే ఏంటంటే ఫిఫ్త్ రౌండ్ ప్రస్తుతం ఎర్త్ రన్ అవుతున్నది ఫోర్త్ రౌండ్. ఫిఫ్త్ రౌండ్కి వచ్చేటికి ఏంటి? ఇంకా పూర్తిగా వీడు బుద్ధి ప్లేన్లోకి చక్కగా వికసించి వీడు ఆత్మిక్ ప్లేన్లోకి వీడు ఎదుగుతాడు అన్నమాట. చూడు ఎదిగేటప్పటికి ఇంకక్కడ జడ్జిమెంట్ ఎండ్ ఆఫ్ సపరేషన్. సో అక్కడికి వచ్చేటికి వీడు ఏమవుతాడంటే కనుక వీడు జడ్జింగ్ ఆఫ్ థింగ్స్ అంటే వీడు చక్కగా జరుగుతుంది. జడ్జిమెంట్ అంటే ఏమిటంటే కనుక ఒకటి చక్కటి కార్డు ఉంటుంది మనకి లోగో, మనకి టారెట్లో వాడు జడ్జిమెంట్ అంటారు దాన్ని. జడ్జిమెంట్ అని చెప్పి ఏంటంటే కనుక అక్కడ వాళ్ళందరికీ కూడా హయ్యర్ అవేకనింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటి బొమ్మగా వేస్తుంటుంది టారెట్ కార్డులో. జడ్జిమెంట్ అంటారు. అంటే అవన్నీ కూడా శవపేటికలు ఉంటాయి. వాటిలో నుంచి ఆ పైన ఆ కార్డులో బొమ్మ ఏమిటంటే అన్ని శవపేటికలు ఉంటాయి. మొత్తం శవపేటికల్లో ఉన్నటువంటి దానికి పైన ఒక దేవదూత ఒక ఆయన పట్టుకుని ఊదుతుండేటికి శవపేటికల్లో ఉన్నటువంటి అన్ని కూడా లేస్తాయి సోల్స్. అంటే ఏమంటే వాళ్ళందరికీ కూడా జీవుడుగా ఉన్నటువంటి వాడికి హయ్యర్ కాన్షియస్నెస్ ఇవ్వడం అనేటువంటిది జడ్జిమెంట్. దేనికి వీడు వచ్చాడు? అది వీడికి ఇవ్వడం అనేటువంటిది జడ్జిమెంట్ కదా. న్యాయం ఏమిటి అంటే వీడు దేనికి దేహముగా వచ్చాడో అది వాడికి అందివ్వబడటం అనేటువంటి జడ్జిమెంట్. ఎక్కడ జడ్జ్ అవ్వాలంటే వీడు సరిగ్గా జీవించాడా, చెప్పిన పనులు చేసుకొచ్చాడా, ఎస్, అప్పుడు వాడికి వీసా రాసి పాస్పోర్ట్ ఇచ్చేస్తాడు వాడి చేతికి. అది అట్లా. సో ఆయన పైనుంచి ఆ శబ్దం అనేటువంటిది అలా సృష్టిలో వస్తుంటుంది. ఆ శబ్దమునకు ఎవరైతే స్పందిస్తూ ఉంటారో వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లోకి అలా లిఫ్ట్ అవుతూ ఉంటారు. లోవర్ ప్లేన్స్లో ఉండడం అనేది హయ్యర్ ప్లేన్లోకి లిఫ్ట్ అవుతారు. దాన్ని జడ్జిమెంట్ అన్నారు దాన్ని. సో జడ్జిమెంట్ in the fifth round of judgment and of separation. So the microcosm on his lesser scale does the same in the last and fifth round of his evolution. So fifth round of his evolution వచ్చేటికి వీడు ఆ హయ్యర్ బీయింగ్ తోటి వీడు కనెక్టివిటీలోకి వచ్చేస్తాడు. సో సపరేషన్ అంటే అక్కడ అలా ఉంటుంది అన్నమాట. Touched upon and described earlier in these letters. Every power of the mind will be utilized to the uttermost for the furtherance of the plans of evolution. సో మైండ్లో మనకు వచ్చేటువంటి ప్రతి పొరలు ఎంతో, మన మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. దాన్ని పాపం జీవుడికి తెలుసుకోకుండా దాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకోకుండా వాడు వాడుతున్నాడు. వాడు అంతే. ఎక్కడ వాడాలో చూపిస్తే వాడిని మించిన వాడు లేడు. అంతే. సార్ మాస్టర్ గారి దగ్గర ఒక ఆయన వచ్చాట. ఆయన దగ్గరకు వచ్చి మాస్టర్ గారు సరే లెక్చర్స్ ఇవన్నీ విన్నాడు, ఆయన చాలా బాగుంది అనుకున్నారు. ఆయన తర్వాత ఒకసారి మాస్టర్ గారితో పర్సనల్గా కలిసి ఆయన ఒక మాట్లాడారు. సార్ ఇవన్నీ హోమియోపతి ఇవన్నీ చక్కగా చెప్తున్నారు, చాలా బాగుంది, కానీ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ అన్నారు. ఏంటి చెప్పన్నారు మాస్టర్. ఏం లేదు సార్, నాకు నావెల్స్ ఇవన్నీ దొరికిన నావెల్లా నేను చదివేస్తుంటానండి అని అన్నట్టు. అదేంటి అది బ్యాడ్ హ్యాబిట్ అంటే అది గుడ్ హ్యాబిటే, పర్లేదు పదా అన్నారు. అంతే మాస్టర్. అదేమిటి ఆయనకు అర్థం కాలేదు పొర. అవును, ఒక బుక్ దొరికితే అది అలా చదివేయగలుగుతున్నాడు ఆయన కూర్చుని. దాన్ని జస్ట్ మాస్టర్ గారు టచ్ తోటి ఆయన ఆ క్వాలిటీ మార్చేశారు అంతే. అంటే బ్యాడ్ బుక్స్ చదవడం మానేసి అప్పటి నుంచి అయినా మంచి మంచి హోమియో బుక్స్ ఇవన్నీ చక్కగా ఇప్పటికి ఆయన 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఇప్పటికీ ఆయన కూర్చొని హోమియోపతి బుక్స్ అలా చదువుకుంటుంటారు. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తుంటారు, అలా సేవ చేస్తుంటారు. మరి అది మంచి, మరి ఆ చదవాలనేటువంటి క్వాలిటీ ఆయనలో ఉన్నది ఈ రకంగా వాడుకోబడ్డాయి. సో అలానే మనలో మైండ్ అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పొరలు వాటితో ఎలా చేయాలో తెలియకుండా జీవిలో మనం జీవించేస్తున్నాం. అది సరిగ్గా ఎలా చేయాలో మార్చుకుంటే చాలు జీవితం అన్నటువంటిది దాని యొక్క విశిష్టత మనం పొందిన వాడు అవుతాం. Every power of the mind will be utilized to the uttermost for the furtherance of the plans of evolution. First, in the man's own development. ఫస్ట్ ఇవి దేనికి వాడబడుతుందంటే తను తాను అభివృద్ధి పొందాలి. ఫస్ట్ సేవ ఇవన్నీ దేనికంటే ముందు తను తాను ఉద్ధరించుకోవడానికి, జీవుల్ని ఏదో చేసేయడానికి సృష్టి అది ఆయన చేసుకుంటాడు. ఎప్పుడు సృష్టి చేసిన వాడి బాధ్యత అది ఆయన చూసుకుంటాడు. కానీ నీకు నువ్వు ఉద్ధరింపబడాలంటే మార్గం చెప్పాను అన్నాడు ఆయన. నువ్వు చేసి పెడితే నాకు పని అవుతుందని కాదురా నాయన, నువ్వు సేవ అనేటువంటి చేస్తే ఫస్ట్ నీకు నువ్వు డెవలప్ అవుతావు. ఫస్ట్ one's own development అన్నారు, man's own development. Then in the special field of work wherein he expresses himself, in the special field of work wherein he expresses himself, సేవ అనేటువంటి చేయడం చేత ఫస్ట్ వాడు డెవలప్ అవుతాడు.
తర్వాత వీడికి ఏదైనా ఒక వర్క్ అనేటువంటిది ఇస్తే అది చక్కగా వాడు చేసుకోగలుగుతాడు. వాడుకున్నటువంటి పని. ఇల్లు కట్టుకున్నాడు. ఇంకో 2 ఇళ్ళు కట్టుకోవాలంటే ఎలా చేయాలి అనేటువంటిది వీడికి చక్కగా బోధపడుతుంది. అది ఇక్కడ విషయం. Wherein he develops, he expresses himself. And lastly, in his relationship with other units of the race. In his relationship with other units of the race. థర్డ్ ఏంటంటే తను తన చుట్టూతో ఉన్నటువంటి తన రేస్ తోటి తనకి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, దాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆఫ్ ది రేస్ హీ కాన్స్టిట్యూట్స్ హిమ్సెల్ఫ్ దేర్ గైడ్ అండ్ సర్వెంట్. వాళ్ళకి వీడు గైడ్గా ఉంటాడు, సర్వెంట్గా కూడా ఉంటాడు. సో తన చుట్టూతో ఉండేటువంటి వాడికి అడిగిన వాడికి మార్గదర్శనం చూపిస్తుంటాడు, వాళ్ళకి కావాల్సినటువంటి సేవ చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే రేస్ అంతా డెవలప్ అవ్వాలి. ఊరిని నేను ఒక్కడిని అయిపోయింది సార్, నేను ఒక్కడిని చదివేసాను, అదంతా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అంటే కాదురా నాయన, మిగిలిన వాళ్ళందరూ కూడా లెసన్స్ వచ్చాకే అప్పుడు మాత్రమే ఎగ్జామ్స్ పెడతాను. నువ్వు అయిపోయింది కదా అని జూన్లో స్కూల్ ఓపెన్ చేయగానే నీకు సబ్జెక్ట్ అంతా చదివేసుకుని వచ్చావు కదా అని జూలైలోనే నేను పాస్ చేసేసి నెక్స్ట్ క్లాస్లో పంపించడం కుదరదు, కూర్చో క్లాస్లో అంటారు వాళ్ళు. అది ఎట్లాగో మనం కూడా మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి మనం గైడ్గా ఉండాలి, సర్వెంట్గా ఉండాలి. అది వాటి యొక్క పరమావధి, ఈ 3 ప్లేన్స్. See, you therefore the synthesis of it. First, the strenuous one-pointedness that is the sign of the occult discipline is the wisdom and love which are reflected from the higher in the mirror of the emotional body, and then the intellect forced to act as the servant of the ego through one-pointed effort animated by love and wisdom. The result will be the true yogi. So yogi అనేటువంటి వాడు ఎవడంటే చక్కగా వాడి యొక్క one-pointedness ఉండాలి. వాడు దేనికి వచ్చాడు అది పాయింట్, అది దృష్టి. అన్ని కనబడుతున్నాయి అంటే వాడు యోగి కాదండి. దేనికి జీవితం అనేటువంటి తీసుకున్నారో అది తెలుసుకోండి ఫస్ట్. అది one-pointedness. ఏ ఉద్దేశంగా నువ్వు బెంగళూరు వెళ్ళావు అది తెలుసుకోండి, ఏ ఉద్దేశంగా ఢిల్లీ వెళ్ళావు అది తెలుసుకోండి. అంటే ఆఫీస్ పని అది మాత్రమే మన దృష్టిలో ఉండాలి, అంతే. సో ఆ రకంగా ఈ one-pointedness అనేది మనకు ఉండాలి. మిగిలిన ఆటోమేటిక్గా ఏర్పాటు అవుతాయి. ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినప్పుడు వాడే హోటల్ రూమ్ ఇస్తాడు, వాడే మన కార్ ఇస్తాడు, అన్ని వాడు ఇస్తాడు. వాడి పని అదంతా. మనం దేనికి వచ్చాం ఆ పని మీద మనం ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా అరేంజ్ అవుతాయి అన్నటువంటి పరమ సత్యం తెలుసుకున్నటువంటి వాడు యోగి. అలా కాకుండా మిగిలినవన్నీ ఏర్పాటైతే అప్పుడు దాని గురించి కూర్చుంటానండి ధ్యానం కని అనుకునేవాడు యోగి. వాడు అలా చేయలేడు. అవన్నీ ఏర్పడేవాడికి లైఫ్ వెళ్ళిపోతుంది. ముందు ఇల్లు ఏర్పరచుకోవాలి కదండి, ఇల్లు లేకుండా ధ్యానం ఏమిటండి అని అనుకుంటే అయితే ఇంకో 10 ఏళ్ళు అయిపోయింది. ఇల్లు ఏర్పడింది కానీ అంటే మరి తిరగడానికి మరి బండి లేదండి అనుకుంటే ఇంకో 10 ఏళ్ళు, ఇలా లైఫ్ వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అందుగురించి యోగి అనేటువంటి వాడు ఎవడంటే కనుక హయ్యర్ వాడికి ఈగోలో ఏదైతే ఉందో అది లోవర్ ప్లాన్స్లో చక్కగా రిఫ్లెక్ట్ అవ్వాలి. తర్వాత వాడికి one-pointedness అన్నటువంటిది ఉండాలి. I would point out here that the true yogi is he who, after due carrying out of the set forms and the times of meditation, carrying out of the set forms, after due carrying out of the set forms, మనకి ఈ ఫారమ్స్ అన్నటువంటి ఇచ్చారు కదా, వీటిని చక్కగా సెట్ చేసుకోవాలి. చక్కగా carrying out of the set forms and the times of meditation merges that meditation in the everyday living. సో మనం టైమ్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే మనం చక్కగా మనం ధ్యానం అనేటువంటిది ఒకటి చేసుకుంటుండడం, వీటిని అన్నింటిని కూడా క్యారీ ఆఫ్ ది సెట్ ఫార్మ్స్ మనకి ఇవ్వబడినటువంటి ఇవన్నీ కూడా చోట్ల ఉన్నటువంటి ఇదంతా కూడా మనం వీటితో ఒక చక్కటి గ్రాప్ పార్ట్ అన్నటువంటి చక్కగా ఏర్పాటు చేసుకుంటాం. అది మెడిటేషన్ వలన జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడికి మెడిటేషన్ అనేటువంటిది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం అయిపోతుంది. అంటే కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటేనే అది మాత్రమే మెడిటేషన్ కాదు. ఎవరితో మాట్లాడుతున్నా సరే వీడికి మెడిటేషనే, ఏ పని చేస్తున్నా సరే వీడికి మెడిటేషనే. ఆ ఆస్పెక్ట్స్ వీటిలోకి వచ్చేస్తాయి అన్నమాట. అది చెప్తున్నారు. అండ్ విల్ ఈవెన్చువల్లీ బీ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ మెడిటేషన్ ఆల్ ది డే. మెడిటేషన్ ఇస్ ద మీన్స్ వేర్ బై హయ్యర్ కాన్షియస్నెస్ ఈజ్ కాంటాక్టెడ్. ఎప్పుడు కూడా హయ్యర్ కాన్షియస్నెస్ తోటి కాంటాక్ట్లో ఉంటుండడమే మెడిటేషన్. When the contact becomes continuous, meditation as you understand it is superseded. In this first method, అది సో మనం మెడిటేషన్ అంటే ఏదైతే అనుకుంటున్నామో అది దాటిపోతుంది. ఇంకోటి ప్రేయర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు. పూజ ప్రేయర్ ఇవన్నీ దేనికి అంటే కనుక మనలో హయ్యర్ కాన్షియస్నెస్ తోటి లింకప్. ఎప్పుడైతే ఆ కాన్షియస్నెస్ తోటి లింకప్లో వీడు ఎప్పుడూ ఉంటుంటాడో ఇంకోటి ప్రేయర్ చేసుకోకర్లేదు, పూజ చేసుకోవాలి. దాన్నే మనకి చెప్తారు కదా, ఇండోర్ భక్తరాజు మహారాజు గారు ఒకసారి తిరుమల వెళ్ళాట శిష్యులందరితో. వాళ్ళందరూ సరే ఆ తిరుమలలో చాలా రష్ ఉంది, అది ఇది, వీళ్ళందరూ ఏదో టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్ళారు. నేను రానని చెప్పాడు ఆయన. దర్శనానికి అక్కడ నేను పడుకుంటా, మీరు వెళ్ళిరండి అన్న. వాళ్ళందరూ దర్శనం చేసుకుని ఎప్పుడో పొద్దున్న అయితే సాయంత్రానికి ఎప్పుడో వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు
చాలా కష్టం మీద దర్శనం అయిందండి అన్నారు. మీరు అక్కడ దర్శనంకి వెళ్ళారు, స్వామి యొక్క దర్శనం నాకు ఇక్కడే ఇంతసేపు నాకు స్వామి దర్శనమే అయిందని అన్నట్టు. ఇంకా వాడు మెడిటేషన్ ఇస్ సూపర్ సీడెడ్ వాళ్ళు. వాళ్ళు అలా వెళ్ళక్కర్లేదు దర్శనం. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ స్వామి దర్శనం అలా అవుతుంటుంది. అది మెడిటేషన్ ఇస్ సూపర్ సీడెడ్. In this first method, the occult student works from the periphery to the center. In this first method, so ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడు వర్క్స్ ఫ్రమ్ ది పెరిఫరీ టు ద సెంటర్. అది ఎలా చెప్తాం, ఫ్రమ్ ది ఆబ్జెక్టివ్ టు ద సబ్జెక్టివ్. పెరిఫరీ నుంచి సెంటర్కి ప్రయాణం అవుతుంది. మనం పెరిఫరీలో నాదం వెంట యానం చేయటాన్ని చాలా అద్భుతంగా రాస్తారు మాస్టర్ గారు. సో ఉద్ధవుడు అలా నడుచుకుంటూ వెళ్తుందట. ఎక్కడున్నాడు కృష్ణుడు వెతుక్కుంటూ. అక్కడే ఇంకా కనబడదు, చీకటి అయిపోయింది. అప్పుడు ఎలా వెతకాలి కృష్ణుడిని అంటే కనుక అక్కడ కృష్ణుడు చెట్టు కింద కూర్చొని అలా వేణువు వాయించుకుంటున్నాడు. ఆ నాదం మాత్రం వినిపిస్తుంది కానీ ఏం కనిపించట్లేదు. దాన్ని ఏమన్నారు, పెరిఫరీ టు ద సెంటర్ అన్నారు. ఇక్కడ అక్కడ ఏమన్నారంటే కనుక అది రూపం కనిపించట్లేదు కానీ నాదం వినిపిస్తుంది. నాదం ఎక్కడ వినిపిస్తుంది, లోపల. అందు గురించి నాదం వెంట యానం చేయము అన్నట్టుగా కనుక అది ఇక్కడ ఫ్రమ్ ది పెరిఫరీ టు ద సెంటర్, ఫ్రమ్ ది ఆబ్జెక్టివ్ టు ద సబ్జెక్టివ్, ఫ్రమ్ ఫామ్ టు ద లైఫ్ విత్ ఇన్ ద ఫామ్. వీటి నుంచి ఇలా లోపలికి ప్రయాణం చేయడం అనేట్లు చేయాలి. Therefore, through the emphasis laid in Raj Yoga on the physical body and its wise control, the occultist realizes the essential importance of the physical. Essential importance, physical body దొరకడం చాలా కష్టం. ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి అన్నాడు. రాజయోగంలో దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. అంటే దేనికి ఇదంతా ఏర్పడింది అనేటువంటి తెలుసుకుని దానికి వాడుటే రాజయోగం. ఏమనేటువంటి దేనికి ఇచ్చారు, ఇవన్నీ దేనికి ఏర్పడ్డాయి, ఇవన్నీ వాటికి వాడుటే రాజయోగం. అది యోగం చెందుట. అంటే దీన్ని పెరిఫరీ నుంచి సెంటర్కి కలుపుకోవడం యోగం చెందుట. సో ఈ విధంగా కలుపుకొని జీవించటే దాన్ని రాజయోగము అన్నారు. హయ్యర్ కాన్షియస్నెస్ తోటి లింకప్ అయ్యి ఎప్పుడూ వర్తిస్తుండాలి. On the physical body and its wise control, the occultist realizes the essential importance of the physical and the usefulness of all his knowledge apart from the physical body, whereby he can express himself and serve the race. It is the line of the first ray and its affiliated or complementary ray. So first ray యొక్క ఆస్పెక్ట్ అంటే ఇదండి అని చెప్తున్నారు. సో రాజయోగం అంటే హయ్యర్ కాన్షియస్నెస్ తోటి లింక్ అయ్యి వాడు బీయింగ్స్ తోటి వాడు కనెక్టివిటీలో ఉండడం. సో పెరిఫరీ టు ద సెంటర్కి ప్రయాణం చేస్తూ వాడు సెంటర్లో ఉంటూ వాడి యొక్క కార్యాచరణ అన్నటువంటిది ఏమిటో అది చేసుకుంటూ ఉండడం. ఇట్ బిలాంగ్స్ టు ది ఫస్ట్ రే ఆస్పెక్ట్. Now, love and wisdom అంటే ఏంటో చెప్తున్నారు. This method is the line of least resistance for the sons of men. It is the subray of the synthetic ray of an analogous vibration of which our solar system is the objective manifestation. But I would seek to point out the love achieved by the student of meditation who follows this line is not the sentimental conception that is so often discussed. లవ్ అంటే మనకి అదే మనకు మాస్టర్ గారు పరమ ప్రేమ అనేది చెప్పారో అది ఇక్కడ ఆయన అంటున్నారు. దాన్ని ఏమన్నారు ఇక్కడ ఆయన, సెంటిమెంటల్. దిస్ లైన్ ఇస్ నాట్ ది సెంటిమెంటల్ కాన్సెప్షన్. వాడు నాకు చుట్టాం కాబట్టి వాడికి ప్రేమ చూపిస్తాను, అది కాదు సార్ ఇక్కడ మెడిటేషన్ అని చెప్తున్నటువంటి ప్రేమ అంటే అది కాదండి అని చెప్పి అన్నారు. దాన్ని ఇక్కడ సెంటిమెంటల్ కాన్సెప్షన్ కాదండి, దట్ ఈస్ సో ఆఫెన్ డిస్కస్డ్. అది ఆ బేస్గా చూసేటువంటి ప్రేమ గురించి కాదు నేను చెప్తున్నది అంటున్నారు ఆయన. I would seek to point out the love achieved by the student. మనకి ఈ లవ్ అండ్ విజ్డమ్ చేత మాత్రం ఈ సోలార్ సిస్టమ్ ఏర్పడింది. దిస్ ఇస్ ద సెకండ్ సోలార్ సిస్టమ్. సో అది మనం చెప్పుకున్నాం. ఫస్ట్ సోలార్ సిస్టమ్ వాజ్ మేడ్ విత్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్. సెకండ్ సోలార్ సిస్టమ్ ప్రస్తుతం అనేటువంటిది ఇది సెకండ్ సోలార్ సిస్టమ్. సో ఇది లవ్ అండ్ విజ్డమ్ చేత ఏర్పడింది కనుక భూమి మీద ఉన్నటువంటి జీవుడు లవ్ అండ్ విజ్డమ్ అనేటువంటిది ప్రేమ అనేటువంటిది పరిపూర్ణముగా వాడు వ్యక్తీకరణలో ఉంటున్నాడు అనేటువంటిది ఇక్కడ మార్గం. ఇట్ ఈస్ నాట్ ది non-discriminating love that sees no limitation. So ఇక్కడ nor concedes a fault. It is not the love that seeks nor to correct and that expresses itself in an ill-advised attitude to all who live. Ill-advised attitude. అంటే ప్రేమ ఉన్నప్పుడు వాటిలో తప్పులు ఎత్తి చూపించడం అనేటువంటిది ఉండదు. వాడు ఏం చేస్తే వాడు కరెక్ట్ చేసుకుంటాడో ఆ విధంగా మనం ఉండడం మార్గం. సో ఒక టీచర్ పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి వాడి చేత ఎలా రాయించాలో వాడి దీన్ని నేర్పిస్తుంది. నువ్వు తప్పు రాస్తాను, నీకు ఏ బీసీడీలు రావు అని చెప్పి రెండోసారి వాడు స్కూల్కి రాంటే వాడు భయపడిపోతాడు.
వాడు ఏ బి లాగా రాసినా వెరీ గుడ్ అని రాస్తుంది టీచర్. అదేమిటి ఏ బి రాస్తే వెరీ గుడ్ అంటే వాడు ఫస్ట్ వాడు కూర్చొని నిన్నటి దాకా అసలు పెన్ను పెన్సిల్ పట్టుకోలేదండి, ఈరోజు పెన్సిల్ బుక్ పట్టుకుని కూర్చున్నాడు, ఏ బదులు బి రాశాడు, బి నుంచి ఏ రాయించడం తేలికే, కంగారు పడకండి ఆగండి అంటారు టీచర్. కనుక మనం ఎప్పుడు కూడా ప్రేమ అనేటువంటిది ఉన్నవాడు వాడిలో తప్పులు ఎన్ని చూపించడం అనేటువంటిది కాదు, వాడి తప్పులు ఎలా ఉండడం చేత వాడు మార్చుకుంటాడో అది ఆ బిహేవియర్ మనలో ఉండాలి. దట్స్ ఆల్ రైట్. వాడు ఎవరైనా తప్పు చేశాను ఓకే దట్స్ ఆల్ రైట్ అని అంటున్నాడు అంతే. మీరు వాడిని క్షమించడం వదిలేడు వాడు చాలా ఆశ్చర్యపోతాడు. అసలు మీరు చాలా తిట్టేస్తారు అనుకున్నాడు వాడు, కానీ మీరు ఏమనలేదు నవ్వుతా అలా వచ్చి నేనే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నానండి, ఆయన అసలు నన్ను ఏమనలేదు, నేను చూసుకోకుండా నేను తప్పు చేశాను కానీ ఆయన నన్ను ఏమీ అనలేదు అసలు అన్నటువంటిది వాడికి వచ్చేటికి ఇంకోసారి వాడు ఆ తప్పు చేయడం వాడు చేయడు. అది సో వాళ్ళు తప్పు చేయకుండా ఉండేటువంటి గుణం మేల్కొల్పింపబడటం అనేటువంటి మార్గం. కానీ వాడిని తప్పులు మనం ఎత్తి చూపించలేం, ఇక్కడ తప్పు చేసా అనేటువంటి చూపిస్తే మన మీద వాడికి ద్వేషం వస్తుంది. వీడంటే నేనంటే వీడికి ఇష్టం లేదు సార్, అందుకని చిన్న తప్పులు చూపించాడని అలా. కనుక ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ మనలో రావాలంటే ఏంటంటే దాన్ని ప్రేమ అన్నారు. దాన్ని I would seek to point out the love achieved by the student of meditation. It is not the non-discriminating love. That says no limitation. So discrimination. So ఇది ఏంటంటే వీడు నావాడని ప్రేమ చూపించడం, వీడు బయటవాడని ప్రేమ చూపించడం అన్నటువంటి మార్గం కాదంటున్నాడు. దట్ సీస్ నో లిమిటేషన్. ప్రేమ చూపించడానికి లిమిటేషన్స్ ఏంటి? వీడి మీద సూర్యరశ్మి పడుతుంది, వాడింట్లో సూర్యరశ్మి పడకూడదని అన్న ఉంటుందా? అలా ఎలా అయితే ఉండదో ప్రేమకి ఎలా అయినా గోడలు ఉండవు. ప్రేమ కూడా ఇట్ ఈస్ నాట్ ది లవ్ దట్ సీక్స్ నాట్ టు కరెక్ట్ అండ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ అన్ ఇల్ అడ్వైజ్డ్ యాటిట్యూడ్ టు ఆల్ హూ లివ్. ఇట్ ఈస్ నాట్ ది లవ్ దట్ స్వీప్స్ ఆల్ ఇన్ టు సర్వీస్ సూటబుల్ ఆర్ అన్సూటబుల్. సో ప్రేమ అనేటువంటిది, మనకు సేవ అనేటువంటిది, వీడు దీనికి రైట్ పర్సన్, వీడు రాంగ్ పర్సన్ అన్నటువంటిది ఉంటుంది. ఎవడొస్తే వాడికి సేవ చేయడమే మార్గం, ఎవడొస్తే వాడికి మందులు ఇవ్వడమే అంతే. వీడు ధనికుడు కాబట్టి వీడికి మంది ఇస్తాను, లేదా వీడు పేదవాడు కాబట్టి వీడికి మంది ఇస్తాను, ఎవడైనా సరే మందు కావాలి వాడికి అంతే. డబ్బుతోటి సమస్య కాదు అక్కడ, పేదలకు మాత్రమే ఇది కాదు. ప్రేమ అనేటువంటిది అంటే ఎవరికైనా చేయడం అంతే. సూటబుల్ ఆర్ అన్సూటబుల్ అనేటువంటిది లేదు అన్నారు ఆయన అక్కడ. అండ్ దట్ రికగ్నైజెస్ నో డిఫరెన్స్ ఇన్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్, నో డిఫరెన్స్. ఎవరైనా సార్ అది ప్రేమ అంటే no difference at all in the point of development. Much that is called love, if logically followed out, would apparently dispense with the ladder of evolution. Dispense వాడు మనం అక్కడ డిస్క్రిమినేషన్ పెట్టామంటే మనం ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ మనం జారిపడిపోతాం. మెట్లు ఎక్కుతుంటాం కదా ల్యాడర్లో గురించి తమాషాగా ఈసారి మన ఆదిత్యవర్ణం పుస్తకం వేసినప్పుడు వెనకాల ల్యాడర్ వేసాము, 7 స్టెప్స్ వేసాం ఆ ల్యాడర్కి. అది ఎందుకు అది. సో ఈ ల్యాడర్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి మనం జారి పడిపోతాం. నేను డిస్క్రిమినేషన్ అక్కడ ఉండకూడదు. మనకి ప్రేమ చూపించడంలో డిస్పెన్స్ విత్ ది ల్యాడర్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ర్యాంక్ ఆల్ యాజ్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ. అందరూ కూడా ఈక్వల్ వాల్యూ ఉండాలి. అది నలుగురు లేదు చూస్తాను. వీడు ట్రస్ట్ సోదరుడు కాబట్టి వీడికి ఎప్పుడు వచ్చినా మంది ఇచ్చేస్తున్నాం, వాడు బయటవాడు కాబట్టి బాబు నువ్వు టైమింగ్స్ ఫాలో అవ్వ, నువ్వు ఏంటి అని అంటున్నా, వాట్ ఈస్ దిస్ అంటారు మాస్టర్. ఎవరికైనా సరే అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా వాడికి మంది ఇవ్వాలి, ఇది మార్గం. వాడెవడో వస్తేనేమో అప్పుడు రాన్నావు, వీడెవడో వస్తే ఆ రెండు గెలిచి ఇస్తున్నావు, ఏమిటిది? ఆఫ్ ఈక్వల్ వాల్యూ. ఒక్క మాట చెప్తాను నేను. ఒకసారి ట్రస్ట్ సోదరులు ఒక ఆయన ఇంట్లో డిస్పెన్సరీ పెట్టుకున్నాడు. సరే ఆయన ఇంటికి ఎవడో వచ్చాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది మాట్లాడుతుండేటికి ఇంతలో కూడా ఇంటికి ఎవడో పాపం పేషెంట్ కడుపులో నొప్పితో బాధపడుతూ వచ్చారు. ఆవిడని అక్కడ కూర్చోబెట్టామన్నమాట. ఆయన కూర్చోబెట్టాడికి సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. ఈయనేమో ఇంతో అరగంట ఎంతసేపు మాట్లాడుతున్నాడు, వాళ్ళు అంతసేపు బాధపడుతూ అలానే ఉన్నాడు పాపం. సరే నెమ్మదిగా ఈయన పంపించేసి అప్పుడు ఏంటి అనేది అడిగారు, మంది ఇచ్చారు, పంపించారు, అయిపోయింది. సరే ఆ రోజు సాయంత్రం ఆయన ఇక్కడ నాన్నగారు ఉండగా జరిగిన సంఘటన. సో ఆయన మన ఇంటికి క్లాస్కి వచ్చారు. సో క్లాస్ ఏమో అప్పుడు సీతారాం గారు క్లాస్ తీసుకుంటున్నారు, నాన్నగారు లోపల ఉన్నారు. ఇది ఆ వ్యక్తి ఇక్కడ క్లాస్కి వచ్చి కూర్చున్నాడు. అదే నాన్నగారు మా వాళ్ళ చేత ఆయన్ని వెళ్ళిపోయేటప్పుడు నన్ను కలిసి వెళ్ళమని అని చెప్పాను. అయితే సరే క్లాస్ అయిపోయిన తర్వాత సరే ఆయన వచ్చి ఏమంటే మాస్టర్ గారు అని చెప్పి ఆయన వచ్చాడు. అప్పుడు నాన్నగారు ఆయనకి మాస్టర్ గారు సర్వీస్ ఎలా చేసేవారు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసేసి ఆయన సర్వీస్ అంటే ఆయన ఒకసారి ఇదంటే మనం చదువుకున్నది, మాస్టర్ గారు ఒకసారి పూజ చేసుకుంటున్నారట. పూజ చేసుకుంటుంటే ఆ రోడ్లు జిమ్మే ఆవిడ
ఆ రోడ్లు ఇవన్నీ కడిగేది, రోడ్లు పాపం వాళ్ళ అబ్బాయికి మోషన్స్ అయిపోతున్నాయి. అలా తీసుకొచ్చేసింది. మాస్టర్ గారు పూజ మధ్యలో ఆగి వెళ్ళి వాళ్ళ పిల్లాడిని ఎత్తేసుకొని, ఏంటి ఎలా ఉందని చూసేసి మందిచ్చారు. పంపించారు. సరే నెమ్మది తగ్గిపోయింది. అదొక ఎగ్జాంపుల్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు మాస్టర్ గారు, నాన్నగారు ఆయనకి. ఇంకొకసారి మాస్టర్ గారి దగ్గరికి ఎవరో పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయనకి పాపం బాగా దగ్గు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మాస్టర్ గారు పూజ ఏదో చేసుకుంటున్నారు. వెంటనే పూజ ఆపేసి ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్ళి మందు ఇచ్చేసేసి మళ్ళీ వచ్చి ఆయన పూజ కంటిన్యూ చేసుకున్నారు. అని ఇంతే, ఇది చెప్పేసేసారు అంతే. ఏం మాట్లాడలేదు. ఆయన ఏమిటండి దేనికి ఇది చెప్తున్నారని, ఏంటి ఆయనకి ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు అంతే. చెప్పేసారు. చెప్పేసేయంగానే నీకు బస్సు దొరకడం చాలా కష్టమైపోతుంది, నువ్వు బయలుదేరి అని చెప్పేసారు అంతే. ఇంకేం మాట్లాడలేదు. ఆయన బస్సు ఎక్కాక కొంత దూరం వెళ్ళాక ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆయన నాకు, నన్ను పిలిచి ఇంకేం మాట్లాడలేదు ఆయన. అప్పుడు ఆయన బుర్ర వెలిగిపోయింది. పొద్దున వాడెవడో పేషెంట్ వచ్చాడు, వాడిని నేను గంట సేపు నేను కూర్చోబెట్టేశాను, అందు గురించి ఆయన నాకు ఇది చెప్పారు అన్నటువంటి దానికి అర్థమైంది. ఇంక ఈ రోజు దాకా ఆయన ఎప్పుడు కూడా పేషెంట్ అంతసేపు కూర్చోబెట్టడం మానేశాడు ఆయన. సో ఆ రకంగా సర్వీస్ అంటే కనుక ఆ రకంగా చేయాలనేటువంటి విషయం అక్కడ చెప్తాను. ఆల్ యాజ్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ అంతే. సో పొటెన్షియల్లీ ఆల్ ఆర్, బట్ ఇన్ ప్రెసెంట్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఆల్ ఆర్ నాట్. దీంతో స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.